Hey guys, welcome back to another video. సో అయితే ఈరోజు మనం పుల్ డే అండ్ యాప్ చేయబోతున్నాం. సో జిమ్కి రాకముందు బ్లాక్ కాఫీ ఎవ్రీడే తాగేవాడిని, బట్ ఈరోజు కొంచెం బ్లాక్ కాఫీ బుద్ధి పుడట్లే. అందుకే మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకుని తాగి దాంతోపాటు కొంచెం ఆల్మండ్స్ అండ్ జిమ్కి వచ్చే ముందు 1 బనానా అంతే. అయితే జిమ్కి రాగానే మన ఫస్ట్ వర్కౌట్ తెలిసిందే కదా, మనం పుల్ డే ముందు పక్కగా పుల్అప్స్ చేస్తాం. సో అవి ఒక 3 సెట్స్ చేసి 3 సెట్స్ నార్మల్ బాడీ వెయిట్ కాకుండా మంచిగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ ఉంది కదా, సో దాంట్లో 15 kg అటాచ్ చేసి మంచిగా చేసా 3 సెట్స్. అసలు మన ఫస్ట్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్ అయి ఉండాలి, బట్ అక్కడ ముగ్గురు చేస్తున్నారు. ఈరోజు జిమ్లో బాగా రష్ ఉంది. సో అక్కడ ముగ్గురు చేయడంతో మన ఫస్ట్ వర్కౌట్ అయితే బెంట్ ఓవర్ బార్బెల్ రోస్ చేసాం, ఓకేనా. సో దాని తర్వాత ఖాళీ అయిపోయిందిలే, అలా ఒక 3 సెట్స్ చేసి వెళ్ళిపోయారు అంతే. అలా అయితే మన సెకండ్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్, ఓకేనా. సో లాట్ పుల్ డౌన్ మనం 4 సెట్స్ చేస్తాం. సో బెంట్ ఓవర్ బార్బెల్ రోస్ ఓన్లీ 3 సెట్స్ చేసా, బట్ 4 కమింగ్ టు దిస్ బెంట్ ఓవర్ బార్బెల్ రో మనం 4 హెవీ వెయిట్స్ చేసాం. సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు ఒకవేళ మసిల్ గ్రో ఫాస్టర్గా బిల్డ్ చేయాలంటే మీ స్టార్టింగ్ వర్కౌట్ ఏదైతే ఉంటాయి కదా, సో 3 to 4 వేరియేషన్ స్టార్టింగ్ ఉంటాయి కదా, సో దాంట్లో మీరు కళ్ళు మూసుకొని ఇంకా ఫుల్ హెవీ వెయిట్ చేయాలి. సో అప్పుడే మీ మసిల్ అనేది ఫాస్టర్గా ఇంకా బెటర్గా గ్రో అవుతుంది. ఇది నాకు ప్రీవియస్గా తెలీదు, బట్ రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ ఈ టిప్ తెలుసుకున్నాను. బట్ ఇదవే, సో స్టార్టింగ్ 3 to 4 వేరియేషన్స్ అలా అయినా మీరు హెవీ వెయిట్ చేయాల్సిందే. దాని తర్వాత మీరు ఐసోలేషన్ వర్కౌట్స్ చేయొచ్చు, లేదంటే డ్రాప్ షాట్స్ చేయొచ్చు. దాంట్లో మీరు మోడరేట్ వెయిట్ వేసుకొని చేయొచ్చు. సో బేసిక్లీ నేనైతే అలా చేస్తాను. మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ దాంతోనే మనం బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ చేసాం కదా. సో బ్యాక్ వర్కౌట్ అనేది ఒక 1/3 మాత్రమే. సో దాన్ని పూర్తి చేయాలంటే సో దానికోసం ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఇది కూడా చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు రావట్లేదు అనుకోండి, చెస్ట్ ఫ్లైస్ మెషిన్ ఉంటుంది కదా, దాంట్లో రివర్స్ ఫ్లైస్ చేయండి. సో ఆ రివర్స్ ఫ్లైస్ చేసినప్పుడు కంప్లీట్ మీ రేర్ డెల్ట్స్ దాంతోపాటు మీ ట్రాప్స్ కూడా మంచిగా ట్రైన్ అవుతుంది. మీరు ఆ రివర్స్ ఫ్లైస్ చేయడం బట్టి సో ఆ వర్కౌట్ తర్వాత అప్రైట్ రోస్. సో అప్రైట్ రోస్ మీకు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు, నా ప్రీవియస్ వీడియో వర్కౌట్. సో అఫ్కోర్స్ మీరు కూడా ఫుల్ షోల్డర్స్ యాడ్ చేస్తారా, చేయలేకపోతే ఒక్కగా యాడ్ చేయండి. మీరు యాడ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇంకా బెటర్గా కనిపిస్తాయి. అయితే దాంతో మనం కంప్లీట్ బ్యాక్ అయితే ట్రైన్ చేస్తాం. సో ఇప్పుడు బైసెప్స్. సో బైసెప్స్ మన బాడీలో 30% మాత్రమే, అదే నాట్ బాడీ, ఆర్మ్లో 30% మాత్రమే. దాంట్లో ఇన్నర్ రీడింగ్ అండ్ అవుటర్ అవి ఒక మసిల్ గ్రూప్. సో ఆ మూడుని ట్రైన్ చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ హ్యామర్ ప్రెస్, దాని తర్వాత నార్మల్ డంబెల్. ఈ 2 వేరియేషన్స్ చేస్తే చాలు. అది కూడా మీరు మోడరేట్ వెయిట్, హెవీ వెయిట్ వేసి నార్మల్ హెవీ వెయిట్ లేకపోతే నార్మల్ వెయిట్ వేస్తే మంచి ఆ మసిల్ టెన్షన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఆ మసిల్ టెన్షన్ మసిల్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. అండ్ దానికోసం మీరు బాగా లీన్ ప్రోటీన్ తీసుకొని ఆ మసిల్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు. సో మన కంప్లీట్ వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ అది అయిపోయింది కదా. సో ఇప్పుడు లెట్స్ ట్రైన్ అవర్ యాప్స్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్కౌట్. ఇదే మన హ్యాంగింగ్ నీ రేజెస్, ఓకేనా. సో దీని తర్వాత అప్డేట్ లెగ్ రేజెస్ తర్వాత వెయిటెడ్ క్రంచెస్. సో ఆ వీడియోస్ తీయలేదు ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్రెడీ ఆఫీస్ టైం, చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ రావడమే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వీడియో షూట్ చేసేంత టైం లేకుండా మంచిగా 3 సెట్స్ ఈచ్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అయితే ఫార్చునేట్లీ ఈ మధ్య నేను జిమ్ తర్వాత వెంటనే ఇంకా ప్రోటీన్ షేక్ తాగేస్తున్నాను. లేదంటే ఇంటికి వెళ్ళి మంచి ఫుల్గా స్నానం చేసి బాగా ఫ్రెష్ అయ్యి అప్పుడు తాగేవాడిని. బట్ ఐ వుడ్ సజెస్ట్ జిమ్ తర్వాత వెంటనే తాగండి, ఎందుకంటే మీ బాడీ బాగా టైర్డ్ అయి ఉంటుంది కదా. సో యువర్ బాడీ నీడ్స్ సమ్ ఎనర్జీ. సో అప్పుడే మీరు బాగా ప్రోటీన్ లీన్ ప్రోటీన్ ఏదైనా తిన్నారు లేదా తాగారనుకోండి, మీ బాడీకి ఇంకా ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది. సో దాంతోపాటు ఒకవేళ లిక్విడ్ ప్రోటీన్ అనుకోండి, లిక్విడ్ అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది కదా. సో లిక్విడ్ తింటే ఇంకా ఫాస్ట్గా మీకు బెటర్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. సో కమింగ్ టు ది బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా చాలా లేట్ అయిపోయిందని. సో అందుకే ఐ హ్యాడ్ దిస్ అమేజింగ్ ఫీటా చీజ్ బ్రెడ్, దాంతో పైన హనీ, దాంతోపాటు 200 grams చికెన్తో పాటు కొంచెం ఆల్మండ్స్, ఇంకా బాయిల్డ్ ఎగ్స్. సో అంత తిన్నాక అది కంప్లీట్గా బ్రంచ్ కిందే డిసైడ్ అయ్యా. ఇంకా అలా ఎంటీ స్టమక్ ఉండకూడదని ఇంకా మధ్యాహ్నం ఒక స్నాక్ ఐటమ్ తిన్నా, అది కూడా హెల్తీ స్నాక్. ఏంటంటే గ్రీక్ యోగర్ట్, దాంట్లో పీనట్ బటర్ ఒక 1/4 స్పూన్, దాంతోపాటు హనీ, చియా సీడ్స్ అన్నీ వేసుకొని ఇంకా బాగా తిన్నాం. సో అలా చిల్ అవుతూ వర్క్ చేసుకునేసరికి ఇంకా డిన్నర్ టైం అయింది. సో డిన్నర్లో ఈరోజు చాలా లీన్ ప్రోటీన్ తింటున్నాం. సో మళ్ళీ చికెన్
సో ఫ్రిడ్జ్లో నేను చూసింది ఏంటంటే లాస్ట్ 2 days నుంచి చికెన్ మ్యారినేట్ అయి పడుంది. అది మనం చాలా లేట్గా అబ్జర్వ్ చేసాం. లేదంటే ఈరోజు సంథింగ్ సోయా చంక్స్తో ఏదో రెసిపీ ఉంది మన మీల్ ప్లాన్లో. బట్ ఆ చికెన్ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకే ఐ ఆర్డర్ దిస్ లెటర్స్, ఇంకా ఎవ్రీథింగ్, పార్మెసాన్ చీజ్ అన్నీ ఆర్డర్ చేసా. ఇంకా మంచిగా గ్రిల్డ్ చికెన్ సాలెడ్ తింటున్నా. ఒకవేళ మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో అడగండి. ఎందుకంటే ఇదొక బెస్ట్ మీల్ ఫర్ ఫ్యాట్ లాస్ యాజ్ వెల్ యాజ్ లీన్ మసిల్ బిల్డింగ్. అసలు మీరు బిలీవ్ చేయరు, ఈ కంప్లీట్ మీల్లో మీకు లెస్ దెన్ 400 calories ఉంటుంది. సో చాలా బెస్ట్ ఇది. సో ఈ సాలెడ్ అలాగో 400 calories లోపల ఉంది కదా. సో దాంతోపాటు ఒక సైడ్న కొంచెం ఒక 40 grams ఇంట్లో బేక్ చేసిన కేక్ అనమాట. అది కూడా మైదా గీదా ఏం లేదు. ఒకవేళ మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే కమెంట్లో అడగండి, చెప్తాను. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఇంకొక లైక్ కూడా వేసుకోండి. అంటిల్ దెన్ గుడ్ బై.